జేఎన్టీయూహెచ్లో వచ్చేసరికి 3-2 బీటెక్లో వచ్చేసరికి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఉంది. దానికి టిప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో దీనికైతే మీకు ఒకటి తెలియాలి, ఏంటంటే ముందుగా పీపీఎస్ తెలియాలి, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలియాలి, డేటా స్ట్రక్చర్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక ఏమేమి చదవాల్సిన మెయిన్, ఆ తర్వాత ఇక ఇంపార్టెంట్ టాపిక్స్ వాటికి వెళదాం. సో ఇందులో మీరు చదవాల్సింది ఏంట్రా అంటే ముందుగా సెర్చ్ టెక్నిక్, సెర్చ్ స్ట్రాటజీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇంటెలిజెంట్ ఏజెంట్స్ మీద కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో అవి కూడా మీరు చేయాల్సిందే. టైప్స్ ఆఫ్ సెర్చ్ స్ట్రాటజీసు, మళ్ళీ ఇంటెలిజెన్స్ అంటే ఏజెంట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ కూడా అడుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత అడ్వైజరల్ సెర్చ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ అవి. ఇక ఆ తర్వాత మీరు కొన్ని వచ్చేసరికి ప్రపోర్షనల్ లాజిక్ కానివ్వండి, ప్రిడిక్టెడ్ లాజిక్ కానివ్వండి, ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇక ఏ టెక్నిక్స్ వచ్చేసరికి ఈ గేమ్ ప్లేయింగ్కి అను మెషిన్ లెర్నింగ్కి ఎలా అప్లై చేస్తాం వాటి గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక యూనిట్ వైజ్గా వెళదాము. అయితే మీకు షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. అయితే ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీస్ అప్డేట్స్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకేనా? ఇక టాపిక్లో వెళ్తే యూనిట్ 1లో చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అందులో ఇంట్రడక్షన్ టు ఏఐ. సో ఏఐ అంటే ఏంటని అడుగుతాడు. సో దాని మీద దాని ఎవాల్యుయేషన్ మీద కూడా అడుగుతాడు, అది ఎలా పుట్టింది ఏంటని చెప్పేసి, ఎవాల్యుయేషన్ స్ట్రాటజీస్ ఆఫ్ ఏఐ. ఇక ఆ తర్వాత అందులో ఇంటెలిజెంట్ ఏజెంట్స్ డిఫరెంట్ టైప్స్. ఓకేనా? మళ్ళీ అందులో వచ్చేసరికి డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి 3 ఇస్తాడు ఏబీసీ కింద. ఒకటి వచ్చేసరికి ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, రెండోది యూనిఫామ్ కాస్ట్ సెర్చ్, మూడోది వచ్చేసరికి డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఈ 3 ఖచ్చితంగా ఇస్తాడండి, ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసరికి సెర్చ్ స్ట్రాటజీస్లో వచ్చేసరికి ఏంటంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ మీద ఇక ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాన్జుగేట్ సెర్చ్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక సిమ్యులేటెడ్ ఎనియలింగ్ సెర్చ్ అని ఉంది కదా, అది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంతవరకు వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 1లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక యూనిట్ 2 చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ బై సెర్చ్ టు అండ్ ప్రపోజిషనల్ లాజిక్ అని ఉంది కదా, అందులో అడ్వర్సరియల్ సెర్చ్ ఉంది కదా, దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇందాక ఒకటి చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో అందుట్లో మీరు వచ్చేసరికి చదువుకోవాల్సింది ఏంట్రా అంటే టాపిక్స్ పరంగా, సో కాన్స్టెంట్ ప్రాపగేషన్ ఒకటి. సో ఈ ప్రపోజిషనల్ లాజిక్ నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్స్కి ఎలా అప్లై చేస్తారు అదొకటి. ఇక ప్రపోజిషనల్ థీరం ప్రూవింగ్ ఉంది కదా, అదొకటి. ఆ తర్వాత వచ్చేసరికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ అదొకటి. ఏజెంట్స్ బేస్డ్ ఆన్ ప్రపోజిషనల్ లాజిక్, ఇంతవరకు ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3లో చూసుకున్నట్టయితే లాజిక్ అంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆర్డర్ లాజిక్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో వచ్చేసరికి వాటి సింటాక్సు, అసలు ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యూజ్ చేసి సిమాంటిక్స్ని ఎలా ఇది చేస్తాం అదొకటి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో నాలెడ్జ్ ఇంజనీరింగ్ టాపిక్ ఉంది కదా, అదొకటి, దాని మీద ఇస్తారు. ఇక ఆ తర్వాత ఇన్ఫరెన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఈ కంపారిజన్ ఏదైతే ఉంటుందో ప్రపోర్షనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్, అది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా? సో ఇంకా ఎంతవరకే. మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చైనింగ్ ఇందా చెప్పాను కదా, అదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. ఇక యూనిట్ 3 అయిపోయింది. యూనిట్ 4 చూసుకుంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ క్లాసికల్ ప్లానింగ్లో, నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో వచ్చేసరికి మెంటల్ ఈవెంట్స్, మెంటల్ ఆబ్జెక్ట్స్ దాని మీద, రీజనింగ్ సిస్టమ్స్ ఫర్ కేటగిరీస్ అని చూసారా, దాని మీద ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందులో క్లాసికల్ ప్లానింగ్లో వచ్చేసరికి ఈ స్టేట్ స్పేస్ సెర్చ్ అల్గారిథమ్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇస్తాడు. ఇక
వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లానింగ్ అప్రోచెస్ ఫర్ అనాలిసిస్ ఇన్ క్లాసికల్ ప్లానింగ్ అని చెప్పేసి ఇస్తాడు. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 వచ్చేసరికి 2 ఉన్నాయి మళ్ళీ అందులో, అన్సర్టెన్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ అన్సర్టెనిటీ. సో ఈ అన్సర్టెనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ పరంగా కానివ్వండి, ఓకేనా, వన్స్ అండ్ జీరోస్ పరంగా కానివ్వండి. సో ఇందుట్లో ప్రాబబిలిటీ నోటేషన్ వెరీ ఇంపార్టెంట్. బేస్ థియరం ఉంది కదా, బేస్ రూల్ అండ్ ఇట్స్ యూజ్, అదొకటి వెరీ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత ప్రాబబిలిస్టిక్ రీజనింగ్లో వచ్చేసరికి బేషియన్ నెట్వర్క్స్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత రిలేషనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ ప్రాబబిలిటీ అని చెప్పేసి దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత అన్సర్టెన్ రీజనింగ్, డిఫరెంట్ అప్రోచెస్ టు అన్సర్టెన్ రీజనింగ్, అదొకటి. ఇక తర్వాత డాంప్స్టర్ షాఫర్ థియరీ మీద థియరీ క్వశ్చన్ వచ్చేది అనుకుంటుంది. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం కూడా థియరీ సబ్జెక్టే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఓకేనా. సో మీరు మెషిన్ లెర్నింగ్కి ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు, సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఒకటి, మీరు ఈ థియరీ సబ్జెక్ట్ కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా రాస్తే మాత్రం మార్కులు పడవండి. డిఫరెంట్ టైప్స్ అంటే ఆ టైప్స్ ఖచ్చితంగా రావాలి. ఇప్పటికైనా మీరు పారాగ్రాఫ్స్ వైజ్గా రాయటం నేర్చుకోండి, పేజీల పరంగా కాకుండా, అప్పుడే మీరు గెయిన్ కాగలుగుతారు, ఓకేనా. సో ఇక వచ్చేసరికి ఏంటంటే ఇదంతా కూడా మీరు ఈ సబ్జెక్టు ఈ థియరీ కాబట్టి మీకు కొంచెం ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ అల్గారిథమ్స్ మీద మొత్తం కూడా ఉండేదల్లా. అయితే మీరు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదన్నా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి యూట్యూబ్లో చూసుకోండి. చూసిన తర్వాత వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి అది మీకు బలంగా గుర్తుండిపోతుంది. సో హిల్ క్లైంబింగ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారా, హ్యూరిస్టిక్ సెర్చ్ మెథడ్ యూజ్ చేస్తున్నారా, బ్రెడ్త్ ఫస్ట్ అల్గారిథం యూజ్ చేస్తున్నారా, అసలు అల్గారిథం ఎలా యూజ్ చేస్తారు, అసలు రియల్ టైంలో ఏమి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఇవన్నీ ఎవల్యూషన్లోకి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు గుర్తుంచుకుంటే గుర్తుండదండి. రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు తెలుస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, నాయిస్ హియరింగ్ టెక్నిక్ అని, ఓకేనా, వాయిస్ రికగ్నిషన్ టెక్నిక్ అని, ఓకేనా, అలెక్సా అని. సో ఇలా డిఫరెంట్ రియల్ టైమ్ ఇవి ఉంటాయి. వాటిని కనుక మీరు చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ మీకు ఇచ్చిన సిలబస్లో ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ అప్లై చేస్తారనమాట. అప్పుడు మీకు గుర్తుండిపోతుంది. అంతేగాని అల్గారిథమ్స్లో వచ్చే ఈక్వేషన్స్ కన్వల్యూషన్ కానీ ఏదైనా కానివ్వండి మీకు అసలు ఏమీ గుర్తుండదు ఇలా చదివితే మాత్రం. ఓవరాల్గా అయితే ఇలా చదువుకుంటే మీకు పాస్ అవటం కాదు, మంచి స్కోరింగ్ వస్తుంది కన్ఫర్మ్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.